ఎట్లుంది కారు? నచ్చిందా నీకు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. ఈరోజు అయితే ఇట్స్ ఏ బ్రాండ్ న్యూ వ్యాగనార్ కార్. సో టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాము. ఎలా ఉంది సోని? ఓకే, ఇది పెట్రోల్ కమ్ సిఎన్జి కారు ఫ్రెండ్స్. సో నేను మీకు నిన్న వీడియోలో చెప్పిన కదా, సర్ప్రైజ్ వీడియో, రేపటి వీడియోలో సర్ప్రైజింగ్ ఉందని. సో ఇదే అది. ఎందుకంటే అది కూడా మనకు నో ప్రాబ్లం, మంచిగానే నడుస్తుంది. సో మనము దాంట్లో చేసేదానికంటే అమౌంట్, సో ఈ సిఎన్జి తోటి మనం కొంచెం ప్రాఫిట్స్ చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఇదైతే మనం తీసుకున్నాము. సో మొత్తానికి అయితే దీని ఫుల్ రివ్యూ ఇస్తాను ఈరోజు. సో ఇది ఏ కంపెనీ కారు ఏంటిది అనేది కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా. వ్యాగనార్ అనగానే కొంతమంది చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చిన్న రివ్యూ వీడియో. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, లైక్ చేయండి. ఏంది చాలామందిని కార్స్ తీసుకోవద్దు అన్నాడు ప్రవీణ్ అన్న, ఈయనే కొత్త కారు తీసుకున్నాడు ఏంది అని చాలామందికి చాలా రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ నివృత్తి చేస్తాం, ఈ డౌట్స్ అన్నిటిని ఎందుకు తీసుకున్నా ఏంది అనేది క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఎవరైతే బ్యాడ్ వేలకు, బ్యాడ్ థింకింగ్లోకి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే తీసుకున్న ఆలోచన విధానం వేరే నాది. సో అన్నీ తీసుకున్నాడు కదా మేమెంత అని మీరైతే అనుకోవద్దు. సో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, కారు గురించి ఎట్లా అనిపిస్తుంది ఏంటి? కొంచెం గట్టిగా మాట్లాడు. కారు నచ్చిందా నీకు? స్పేషియస్ బాగుందా? సో మా వైఫ్ లోపల కూర్చోగానే స్పేషియస్ చాలా బాగుంది అని అయితే చెప్పింది. అదే ఎక్స్పీరియన్స్ను మనము కస్టమర్ల లోపల కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాము. సో మీకు ఒకసారి అవుట్లుక్ చూపిస్తాను. మంచి ప్లేస్కి అయితే వచ్చాను. సో మీకు ఒక అవుట్లుక్ చూపించి దీని యొక్క రివ్యూ అనేది ఇస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయమని ఫ్రెండ్స్ చెప్తున్నానా? వద్దంటారు, ఎప్పుడు చేసేవాళ్ళే కదా, అందుకనే వద్దంటాడు. ఏం తల్లి? ఓకే, సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈరోజు అయితే మనము బ్రాండ్ న్యూ వ్యాగనార్ అయితే తీసుకున్నాము. సో నిన్న డెలివరీ వచ్చింది, తీసేసుకున్నాము. సో దీని యొక్క ప్రైజు, విశేషాలు ఏంటిది అనేది అయితే మీకైతే రివీల్ చేయను. ఎందుకంటే ఇది మనము తీసుకున్న ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువనే, డౌన్ పేమెంట్ కూడా చాలా తక్కువనే తీసుకున్నాము. కొంతమందికి డౌట్లు రావచ్చు, అన్న నువ్వు ఎక్కడ తీసుకున్నావు మాకు తెలుసు అన్న అనుకోవచ్చు. సరే, మీకు తెలుసున్నదే అనుకోండి కూడా. సో మొత్తానికైతే మనకు ఇది మారుతి సుజుకి వ్యాగనార్, మారుతి సుజుకి కంపెనీ బండి. దీంట్లో వేరియేషన్ వచ్చేసి ఇది వ్యాగనార్ కార్. ఇది సిఎన్జి కమ్ పెట్రోల్. సిఎన్జి ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మనకు పెట్రోల్ కొంచెం మైలేజ్ తక్కువ ఉంది, సిఎన్జి కూడా మైలేజ్ తక్కువదే ఇస్తుంది అన్నాడు. ఒక 2-3 సర్వీసులు అయిపోయిన తర్వాత, సో మనకు ఆయిల్ సర్వీసులు అయిపోయినాక మనకు మైలేజ్ అనేది పెరగవచ్చు అనే ఉద్దేశంతో అని అన్నారు. సో ఇది మేజర్గా ఇది ఎందుకు తీసుకున్నా, రీజన్ ఎందుకు తీసుకున్నా అని అంటే, ఇప్పుడు నాకు దీనికి ఈఎంఐ వచ్చేసి కూడా నెలకు వచ్చేసి ఒక 15,000 ఈఎంఐ పెట్టుకున్నా. సో 15,000 ఈఎంఐ ఉంటుంది మనకు. ఏమైంది? 15,000 ఈఎంఐ ఉంటుంది కాబట్టి సో మనకు నో ప్రాబ్లం, మనకు వర్కౌట్ అవుతుంది. సో దీంట్లోనే చేసుకోవచ్చు. మనకు పాత కారు ఉంది కదన్నా, మరి ఆ కారు ఏం చేస్తావు, ఈ కారు తీసుకున్నావు ఎందుకు అని అంటే, సో నో ప్రాబ్లం. పాత కారు ఏంటంటే, పాత కారు అది చాలా ఓల్డ్ అయిపోయింది. ఎందుకంటే దానికి బుకింగ్స్ కూడా ప్రీమియర్ ఇచ్చే బదులు గో బుకింగ్లో ఇస్తున్నారు. చూస్తున్నారు, మీకు ప్రతి ఒక్క వీడియోలో చూపించిన అన్నీ గో బుకింగ్సే పడుతున్నాయి. సో అందుకనే మొత్తానికైతే నేను గో బుకింగ్లో అంత పెద్ద కారుతో కొట్టే బదులు ఒక చిన్న కారు తీసుకుంటే చిన్న కార్లో కొట్టవచ్చు కదా గో బుకింగ్లో అనే ఉద్దేశంతో అయితే బ్రాండ్ న్యూ కార్ అయితే తీసుకున్నాను. సో దాంట్లో వచ్చే డబ్బులతోటి ఫ్యూయల్
తోటి మనము ఫ్యూయల్ మనము డీజిల్కు పెట్టే ఫ్యూయల్ సగం ఖర్చుతోటి మనము ఈఎంఐ మనం మిగిలించుకోవచ్చు. మనం కష్టపడతాం 16-17 అవర్స్ కష్టపడతాం అనే ఉద్దేశంతో మాత్రమే వర్కౌట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం మాత్రమే సో నేను ఈ కార్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే నేను మొన్నటి వీడియోల వరకు ఎవరు కార్లు తీసుకోవద్దనన్నా నేనే తీసుకున్నానని చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, 6-7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను తీసుకోవడం జరిగింది. మీరు కొత్త వాళ్ళు అయితే బ్రాండ్ న్యూ కార్ అయితే తీసుకోవద్దు. ఏదైనా సెకండ్ హ్యాండ్ కార్ ఏదైనా కంపెనీలో ఇచ్చేది ఉంటే మీకు అంతకు ఏ జాబ్ లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే అది వద్దనుకుంటే మీకు నడవకపోతే ఇచ్చేసుకోవచ్చు. సో కాబట్టి దాని విషయం మాత్రమే నేను మీకు సజెషన్ చేయగలుగుతాను. సో మొత్తం ఫస్ట్ టైం టాప్ టు ఫస్ట్ టైం అయితే మీరు ఎప్పుడు బ్రాండ్ న్యూకి అయితే వెళ్ళొద్దు అనే ఉద్దేశంతో అయితే నేను మీకైతే క్లియర్ కట్గా సజెషన్ చేస్తున్నాను. ఇది సజెషన్ మాత్రమే. ఇక తర్వాత ఏదనుకుంటే అది మీ ఇష్టం, అది నేను మాత్రం చెప్పలేను. అంటే అట్లా ఉదర్చేద్దాం. సో మనం రోడ్డు మీద పెట్టినాం కదా, మనల్లో వెళ్తున్నారు ఇట్లా పోదాం అంటున్నారు, అట్లే బొమ్మని చెప్పిన అయితే. సో ఇప్పుడు అదే సజెషన్ చేసి ఇది మాత్రం ఒక సజెషన్ మాత్రమే, ఏదో ఇస్తాను అనుకోవద్దు, ఏదో చెప్తున్నాడు అనుకోవద్దు. ఎందుకంటే మీ ఇష్టం, మీ యొక్క ఆలోచన శక్తి, మీ యొక్క కష్టపడే తత్వం మీద ఆధారపడి ఉంది. బేసిక్గా నేను ఒకటే చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు కష్టపడగలవు అనుకుంటే నువ్వు ఏ స్టెప్ అయినా వేయగలుగుతావు. ఇదే తీసుకోవాలి, నేను అదే తీసుకుంటా, అన్న చెప్పిండు అదే తీసుకుంటా, ఈ అన్న చెప్పిండు ఇదే తీసుకుంటా అనేది ఒకళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఎప్పుడే కానీ మనం నడుచుకోకూడదు. మనము ఏదైతే చేయగలదు, మన సత్తా ఏంది, మన కెపాసిటీ ఏంది, ఫస్ట్ మనము దాన్ని బేస్ చేసుకొని మనము స్టెప్ ఆన్ వేయాలి. లేదు కదా పలానా ఎస్పీకే అన్న తీసుకున్నాడు కారు, నేను కూడా తీసుకుంటా అనుకుంటే మాత్రం బొందల కాలేస్తావు. నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను తీసుకోవడం జరిగింది. సో నేను ఎట్లా చేసుకుంటా ఏంది అనేది ఎవ్రీడే డే టు డే వీడియోస్ అయితే చూడండి. డే టు డే వీడియోలలో ఎట్లా చేస్తున్నా ఏంది అనేది ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో నేను మేజర్గా బుకింగ్స్, మనకు ఏ కంపెనీలో బుకింగ్స్ మనకు ఓన్లీ మినీ బుకింగ్స్ రావడం జరుగుతుంది. మన కార్ ఏమో ప్రీమియర్ సెడాను. సో ఈ బుకింగ్స్ చాలా కరువు అయిపోతున్నాయి, చాలా ఇవ్వట్లేదు ఆ బుకింగ్స్. సో దానికి కూడా చిన్నగా రేటు బుకింగ్లో కొడుతుంటే ఎందుకు, ఇక దానికి ఉన్న వాల్యూ లేదు. అందుకనే సో అందులో కస్టమర్స్ కూడా కొంతమంది కొంచెం పాత కారు అది ఇది అని మనం ఎప్పుడు అట్లా చూసుకోవాలి, అట్లా ఉంచుకోలేదు కదా. సో అట్లనే మనకు కూడా కొంచెం కొత్త కార్ తీసుకుంటే కొంచెం మన లైఫ్ స్టైల్ కూడా కొంచెం, మన డ్రైవింగ్ స్టైల్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు కొంచెం అనే ఉద్దేశంతో ఇదైతే తీసుకోవడం జరిగింది. ఎప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి దాంట్లోనే నడుపుతాను. కొంచెం చేంజ్ అనేది రావాలనే ఉద్దేశంతో, చేంజ్ అవుదాం అనే ఉద్దేశంతో మాత్రమే ఈ బ్రాండ్ న్యూ కార్కి అయితే వెళ్ళిపోయాను. సో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాగా నచ్చింది, స్పేషియస్ ఉంది వెనక అని మా వైఫ్ కూడా అంటున్నది. సో ఫుల్ హ్యాపీ మోడ్లో మీకు ఈ వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాను. ఇక రేపటి నుంచి అయితే నాన్ స్టాప్ ఎర్నింగ్ వీడియోస్ అయితే వస్తాయి. సో చూడండి, ఆల్రెడీ చేసుకునే వాళ్ళు చాలా కేర్ఫుల్గా చేసుకోండి. ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారు ఏంది అనేది నా వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీకు ఒకవేళ దాన్ని గుర్తుపట్టి దానికి క్యాచ్ చేసి మీరు అలాంటి యొక్క మిస్టేక్స్ చేయకుండా ఉండాలనేదే నా యొక్క ఇంటెన్షన్. ఇంకా కొత్త వాళ్ళ విషయం అయితే స్టెప్ ఆన్ వేయకండి, స్టెప్ ఇన్ కాకండి. ఎందుకంటే మీరు ఇందులోకి వచ్చి 1 నెల 2 నెలలు నడిపి నా వల్ల కాదురా బాబు, నేను నడపలేనురా బాబు అని మళ్ళా స్టెప్ డౌన్ వేసి కొన్ని వేలు కొన్ని లక్షలు నష్టపోయే దానికంటే నేను అదే చెప్పిన. ఒక బ్రదర్ కలిసి నాకు, అన్న నేను కార్ తీసుకుందాం అనుకుంటాను, ఎట్లా పరిస్థితి అంటే, ఏ కార్ తీసుకుందాం అంటారు, డిజైర్ కార్ అన్న సిఎన్జి కంప్యూటర్లు 3 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి తీసుకుందాం. అరే బాబు దండం రా, 3 లక్షలు ఖర్చు పెట్టి డౌన్ పేమెంట్ పెట్టి తీసుకుంటావు, నువ్వు ఒక 4 నెలలు నడుపుతావు, తర్వాత నీకు బిజినెస్ సరిగా లేదు, బుకింగ్ పడతలేవు, అప్పుడు పరిస్థితి ఏంది అని చెప్పేసరికి అది కూడా కరెక్టే అన్న, ఏదైనా ఎవరిదన్నా సెకండ్ హ్యాండ్ కార్ అన్నా తీసుకో, డ్రైవింగ్ అన్నా చేయి ఫస్ట్, లేకపోతే కంపెనీలో ఏదైనా కార్ తీసుకొని నడుపు. సో అప్పుడు మీకు తర్వాత మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, నడపలేనా అనుకుంటే అప్పుడు మీకు సేవ్ కదా, అమౌంట్ సేవ్ కదా. అట్లనైతే నేను సజెషన్ చేస్తున్నా. చేసిన వానికి చేసేసరికి అది కరెక్టే అని వాడు కొంచెం ఆలోచనలో పడ్డాడు అన్నట్టు. సో ఎందుకంటే మనం సాధ్యమైనంత వరకు చేసుకునే ఛాయాశక్తి పాజిటివిటీ ఉన్న వాళ్ళు మాత్రము నో ప్రాబ్లం వాళ్ళకైతే.
అలాంటి వాళ్ళు కూడా అరే నేను ఇట్లా ఉంటుందని అనుకోలేదు అనే ఆలోచనలు కూడా రేకెత్తిస్తారు. అంత 99% 100% పాజిటివిటీ ఉన్నోళ్ళు కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఒక 1 month 2 months 3 months నడిపిన తర్వాత బాబోయ్ మన వల్ల కాదనే ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉంటుంది ఈ ఫీల్డ్. సో అదే చెప్తున్నా నేను, అందుకనే పాయింట్ టు పాయింట్ నువ్వు చేయగలవు నేనెందుకు చేయలేను, నువ్వు నడపగలవు నేనెందుకు నడపలేను, నువ్వు తీసుకోగలవు నేనెందుకు తీసుకోలేను, నువ్వు చేసుకుంటున్నావు ఎర్నింగ్ చేస్తున్నావు నేనెందుకు చేయలేను అనే ఆలోచన సర్లీ బ్రాడ్ మైండ్ అనే మెచ్యూరిటీ మైండ్ ఉన్న వాళ్ళకైతే అది ఇక సజెషన్ చేయని అవసరం లేదు. అసలు ఇలాంటి వీడియో చూసి తీసుకున్నా అనే ఆలోచన శక్తి కూడా వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అహోబిలం ఒక లెవెల్లో ఉంటాయి అన్నట్టు. సో అది మొత్తానికైతే. సో ఇది మొత్తానికి ఇంకా కార్ లోపల చూసుకున్నట్టయితే సీట్లు ఇంకా మనము ఫుల్ మ్యాటింగ్ చేయించలేదు, సీట్ కవర్లు అయితే వేయించలేదు. చూద్దాం ఇంకా వీల్ క్యాప్లు వేయించాలి, ఇంకా వీల్ క్యాప్లు ఉన్నాయి వేయించేటి. బండి అయితే న్యూ గుడ్ లుక్ సూపర్ అసలు. మొత్తానికైతే అయిపోయింది. రేపటి నుంచి అయితే ఎర్నింగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి మీకు. సో వీడియోని అయితే ఈ కార్ మీదనే ఎర్నింగ్ వీడియోస్ వస్తాయి రేపటి నుంచి. ఇదే కార్ ఎర్నింగ్ వీడియో. ఇక పాత కార్ను కొంచెం రెస్ట్ ఇద్దాం అనుకుంటే దాన్ని కొంచెం డెంటింగ్ పెయింటింగ్స్ చాలా ఉన్నాయి దానికి. సో దాన్ని కొంచెం మోడిఫై చేసేది ఉంది. దాన్ని మోడిఫై చేసిన తర్వాత కూడా దాన్ని ఏం చేస్తుంది అనేది మీకు ఫ్యూచర్లో ఒక వీడియో చేసి ఒక వీడియోతో మేము ముందుకు వస్తా. సో మొత్తానికి అయితే ఇది బ్రదర్ మన కార్ అయితే. సో అవుట్లుక్ మొత్తం ఒకసారి చూపిస్తా. సో చూడండి. ఏంది ఏం చేస్తున్నావు, ఏం కావాలి నీకు? దొరకక బయటకు వచ్చే ఫ్రీడమ్ దొరికింది. సో మన కార్ అయితే ఇది అవుట్లుక్ ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇదైతే మనకు ఇది పెట్రోల్ బంక్. ఓపెన్ చెప్పు, ఇది పెట్రోల్ ఆ సైడ్ డోర్ ఓపెన్ చేసి కింద పెట్రోల్ది ఉంటుంది, ఒకటే ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయి. అట్లే బాగా బూట్ కూడా ఉంటుంది, ఓపెన్ చేయి. ఇది మనకు పెట్రోల్ది, ఇదో సిఎన్జిది, ఇదేమో పెట్రోల్ పోసుకునేది అన్నట్టు. సో మనకు బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. సిఎన్జి అని అద్దం మీద అయితే సిఎన్జి ఉంటుంది. మనం ఆదర్శ మారుతిలో అయితే సో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. సో టూర్ H3 అయితే తీసుకున్నాం మనము. సో బ్యాక్ సైడ్ లైటింగ్స్, ఈ బ్యాక్ సైడ్ కింద బూట్ ఓపెన్ చేసి చూపిస్తా. ఇట్లా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఇట్లుంటుంది. సో మనకు స్టెప్ని ఇవ్వడం జరిగింది. సిఎన్జి ట్యాంక్ కూడా ఇక సో లోపట్నే ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా చిన్న వస్తువులు ఏదైనా పెట్టుకునేటువంటి ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మనకు ఇది మొత్తానికి అయితే ఇక్కడ నుంచి లోపలికి చూపిస్తాను చూడండి ఎట్లుంటుంది అవుట్లుక్. సో మనకైతే ఏసీ పాయింట్స్ కూడా ఇచ్చిండు కనిపిస్తున్నాయి. సో ఒకసారి లోపల నుంచి చూపిస్తా చూడండి. సో ముందట మనకు ఓడ్ మీటర్ ఉంది. సో ఇక్కడ ఏసీ విండోస్, ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చారు. మన డిజైర్కి ఏమో ఇక్కడనే ఉంటాయి, వీటిపైన ఇక్కడనే ఉంటుంది డిజైర్కు. సో కానీ ఇటు వ్యాగనార్ కాబట్టి సైడ్లకి ఇచ్చిండు, అక్కడ ఇచ్చిండు, ఇక్కడ ఇచ్చిండు. సో ఇక్కడ ఇది ఏదైనా పేపర్స్ ఇట్లా పెట్టుకోవడానికి. సో ఇక మనకి డోర్స్ మామూలుగా 80 speed లాక్ ఇది. సో ఇట్లా ఇచ్చిండు, ఇక్కడ ఇవి పెట్టుకోవడానికి మొబైల్స్ ఇట్లా పెట్టుకోవడానికి ఇచ్చిండు. సో ఇది మొత్తానికి అయితే రివ్యూ. సో మొత్తానికి అయితే ఫ్యామిలీ తోటి అయితే ఒక రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాన్న హౌ ఈజ్ రైడ్? వాడు కొంచెం కార్ ఎక్కితే చాలు నిద్ర వచ్చేస్తుంది మావానికి. ఎట్లా ఉంది కొత్త కార్ రైడ్ సోనీ? అంటే వాయిస్ వస్తలేదు. వెనకాల నా సెకండ్ కార్ వస్తుంది, కారు మా ఫ్రెండ్ గారు తీసుకొని వస్తుండు, అది నా కారే. సో అది ఇప్పుడు ఈ కార్కి అయితే కొంచెం ఫుల్ మ్యాటింగ్, వీల్ క్యాప్స్ అవి ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. సో చూడండి, అవి కూడా వేపిస్తాను. సో ఫుల్ మ్యాటింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి కారు. సో మనకు డోర్ వైజర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి.
ఫ్లోర్ వైజెస్ కంప్లీట్ అయిపోయినాయి. లోపల కూడా మ్యాటింగ్ అయితే ఫుల్ అయిపోయింది. సో మనకైతే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక 6 బుకింగ్స్ ఉన్నాయి ఈరోజు కొట్టేటి. సో అవి కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేసిన ఏ కంపెనీలో. సో బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది వెహికల్. సో మనకైతే బుకింగ్ వచ్చేసింది, బాలానగర్కి వచ్చేసింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్లో అయితే మనకు 270 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. చూద్దాం, ఇంకా రైడ్ అయితే రాలే, చూద్దాం. సో ఈ రైలు అయితే మనకు 220 రూపీస్ వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది. సో మనకు ఇక్కడ ఎర్రమంజిల్ నుంచి జూబ్లీహిల్స్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఇదాక రైడ్లో ఆన్లైన్ వచ్చింది, ఇంకో పికప్ వచ్చింది. లుల్లు మళ్ళీ వెళ్ళాలట. లెట్స్ గో. సో మనకి ఈ రైడ్లో 295 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకా రైడ్ అయితే రాలే, చూద్దాం. సో ఈ యొక్క బుకింగ్లో క్లారిఫికేషన్ మనకు ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత కమిషన్ అనేది తీసుకున్నాడు అనేది క్లియర్ కట్గా సో నేను రేపటి వీడియోలో చేస్తాను. సో దయచేసి ఈరోజు వీడియోలో ఇద్దాం అనుకున్నా కానీ రేపటి వీడియోలో క్లారిఫికేషన్ ఇస్తాను. సో రేపటి వీడియో కంటిన్యూస్గా నేను టైం మధ్యలో ఎక్కడ దొరికినప్పుడు ఈ లాస్ట్ వీక్ కమిషన్ ఎంత తీసుకున్నాడు, మనకు ప్రమోషన్ ఎంత ఇచ్చిండు, ఆ ప్రమోషన్ ఆ కమిషన్ టాలీ అవుతుందా, ఎక్కువ కమిషను మనకు మన దగ్గర నుంచి తీసుకున్న కమిషన్కు ఎక్కువ ఏమన్నా ఇచ్చిండా అనేది క్లియర్ కట్గా మనము చూసుకుందాము. ఎందుకంటే మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి సో క్లియర్ కట్గా చూసుకుందాం. ఓకే, ఈ వీడియో ఇంతే. రేపటి అన్ని వీడియోతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్. సంగా పికే బిజినెస్ బాయ్ చెప్పినా, బాయ్. బాబా లైక్ చేయనా? థ్యాంక్స్.